హలో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ కొత్త కార్ ఎలా వచ్చిందని చూస్తున్నారా? మన దగ్గర అయితే మ్యాజికల్ డ్రాయింగ్ ఉంది కదా, దాంతో అయితే నేను షించాన్ అయితే ఈ ల్యాంబర్గిని అయితే గీసాము. ఫ్రెండ్స్, ఈ ల్యాంబర్గిని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ల్యాంబర్గినితో ఒకసారి టెస్ట్ చేద్దామని బయటకైతే వచ్చాము. చూసారా ఎంత స్పీడ్గా వెళ్తుందో, అలాగే ఎంత స్పీడ్గా కంట్రోల్ కూడా అవుతుందో. అవునవును ఫ్రెండ్స్, మన కార్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూసారా రెడ్ కలర్ ల్యాంబర్గిని, నేనే మామయ్యని అడిగి పడి ఈ రెడ్ కలర్ అయితే వేయించాను. మామయ్య ఇప్పుడు ఎక్కడ చేద్దాం స్పీడ్ టెస్ట్? అరే షించాన్, నాకు తెలుసురా, ఉండు, నేను ఒక హైవే కాడికి తీసుకెళ్తాను, అక్కడైతే ఎవ్వరు ఉండరు. మామయ్య హైవే అంటున్నావు, మరి బండ్లు జరుగుతాయి కదా మామయ్య ఆడ? అరే షించాన్, అక్కడ ఏ బండి రాదురా. ఏంటి మామయ్య హైవే అంటున్నావు, మళ్ళీ బండి రాదంటున్నావు, ఏంది మామయ్య నువ్వు? అరే షించాన్ కాదురా, అది గ్యాంగ్స్ ఉంటారా. ఏం గ్యాంగ్స్ మామయ్య? అరే షించాన్, అక్కడ ఫైట్లు జరుగుతాయి రా, గ్యాంగ్స్, బల్లాస్ గ్యాంగ్ కి అలాగా, అందుకని అక్కడికి ఎవ్వరు రారు. మామయ్య అక్కడ ఫైట్లు జరుగుతాయి అంటున్నావు, మళ్ళీ మనం ఎంత అంటున్నావు కదా మామయ్య? షించాన్, వాళ్ళు నాకు ఎప్పుడో శత్రువులు రా, బల్లాస్ గ్యాంగ్ వాళ్ళు. ఒకసారి నా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు 2 తగిలిచ్చారా, అంతే, నా దగ్గరికి ఎప్పుడు రారోళ్ళు ఇంకా. అదే సంగతి. సరే పద మామయ్య, హైవే కడిగే పద అయితే. అరే షించాన్, నేను చెప్పిన లొకేషన్ అయితే ఇదే. చూసావరా ఎంత మంది ఉన్నారో, అందరూ గ్యాంగ్ మెంబర్సే. అవును మామయ్య, చాలా మంది ఉన్నారు. సరే మామయ్య, ఇక్కడ నుంచి అయితే మన స్పీడ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయి. కానీ మామయ్య నేను 3, 2, 1 అంటా, నువ్వు కానీ స్టార్ట్ చేయి. ఓకేరా షించాన్? 3, 2, 1 పద మామయ్య. స్టార్ట్ అయితే చేస్తాను. అరే కరెక్ట్ గా 10 seconds లో అయితే మనం 200 అయితే దాటిపోయాం రా. అవును మామయ్య, 200 అయితే వెళ్ళిపోయాం. మామయ్య బ్రేకే మామయ్య. ఏంది మామయ్య, వాళ్ళు ఎవరో గన్లు పెట్టుకున్నారు? అరే షించాన్, తెలీదురా. ఫ్రాంక్లిన్, నన్నే గుద్దుతావరా నువ్వు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని. మా ఊళ్ళో చూసారంట నువ్వు కారు వేసుకొని తిరగడం, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నారా. మర్యాదగా ఆ కార్ అయితే వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే ఎవరన్నా నువ్వు? కాసేపు పక్క జరగనా, మేము వెళ్ళిపోతాం, నీకు అడ్రాము. అరే నన్ను గుర్తుపట్టలేదా? చాలా సార్లు నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టావు, గుర్తుపట్టలేదా నన్ను? అన్నా ఇప్పుడు అదంతా ఎందుకులే అన్నా, నీకు డబ్బులు అయితే ఇచ్చేస్తాను, మా ఇద్దరిని వదిలేసేయి. ఏంట్రో డబ్బులు ఇచ్చేది? అబ్బా మామయ్య, ఈ నన్ను కొడుతున్నాడు మామయ్య. అన్నా పిల్లోడిని ఎందుకు కొడుతున్నావు అన్నా? సరే నువ్వు తీసుకో అయితే. తీసుకురా, ఇది తీసుకురా, ఇది తీసుకురా, తీసుకురా, ఇది తీసుకురా, చచ్చిపోయినా చేత తీసుకురా, ఇంకా లేలేవరా పైకి, తీసుకురా, ఇది తీసుకురా. అరే బాబు, మీ మామయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ కార్ అయితే నాదే ఇంకా. నా కోపం ఇప్పుడు తగ్గింది, ఆ ఫ్రాంక్లిన్ గారిని కొట్టి చంపేశా. బాబు, మీ మామయ్య బతుకుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, లేకపోయింటే వాళ్ళు గన్నులతో కాల్చి చంపేస్తారు. మామయ్య పైకి లే మామయ్య. అరే షించాన్, నేను పైకి లేకపోతున్నారా, వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. మామయ్య ఇప్పుడు ఎలా వెళ్ళాయి మామయ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వాళ్ళు మళ్ళీ వస్తారు మామయ్య. మామయ్య ఏంటి మామయ్య నువ్వు వాళ్ళ చేత అలా కొట్టించుకున్నావు? వాళ్ళకి ఒక్కో దెబ్బ ఒక్కొక్కరు వేస్తుంటే అందరు పడిపోయి ఉంటారు కదా మామయ్య. అరే షించాన్, వాళ్ళ చేతిలో గన్నులు చూసావా? నిన్ను ఒక్క బుల్లెట్ కాలిస్తే నువ్వు అయిపోయి ఉంటావు, అందుకనే నేను ఆ కారు ఇచ్చేసి వచ్చాను. ఆ కారు గాని ఈగిపోయి ఉంటే నిన్ను చంపేస్తుంటారా, అలాగే నన్ను చంపేస్తుంటారు. నువ్వు గాని ఒక్క మాట చెప్పుంటా మామయ్య, వాళ్ళని కొరికి చంపేస్తుంటా. బంగారం లాంటి కారు పాంగడేసుకున్నావు కదా మామయ్య. అదేరా ఆలోచిస్తున్నాను. ఏంటి మామయ్య ఆలోచించేది? ఇంకా ఏం లేదు మామయ్య, వెళ్ళి ఒక్కొక్క దెబ్బేసుంటే అందరు చచ్చిపోయింటారు కదా మామయ్య. అరే షించాన్, ఏంటో చచ్చిపోయేది? వాళ్ళ చేతిలో గన్నులు చూసావా ఎంత ఉన్నాయో? నేను గాని ఒక్క దెబ్బ గాని కొట్టుంటే వాడిని, ఆ బుల్లెట్ నీకు తగులుండేది, అంతే. ఇంకా తర్వాత ఏం జరగద్దా ఏమో. సరేలే మామయ్య, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం మామయ్య? మనం కష్టపడి ఆ మ్యాజికల్ డ్రాయింగ్ లో మన కార్ అయితే గీసి రెడ్ కలర్ వేయించాం మామయ్య, కానీ వాళ్ళేమో మనల్ని కొట్టి మన కార్ అయితే తీసేసుకున్నారు. అరే షించాన్, వాళ్ళ తర్వాత సంగతి రా. నేనైతే నడవలేకపోతున్నాను, నా షర్టు మొత్తం చూసావా, రక్తం మరకలు, కాళ్ళు అయితే నిప్పులు వచ్చేస్తున్నాయి రా, వాళ్ళు ఎరగొట్టేశారు. మామయ్య ఇటు సైడ్ కార్లు కూడా రావు మామయ్య, ఇప్పుడు ఎలాగ మామయ్య ఇంటికి వెళ్ళేది? అరే షించాన్, వాళ్ళని ఎలాగైనా వదలకూడదురా. మామయ్య వాళ్ళని ఎలా చంపగలను మామయ్య? మన దగ్గర గన్నులు కూడా లేవు, అలాగే నీకు కూడా ఒంట్లో బాగాలేదు. నేనంటావా, నువ్వు నాకు పంపివు. అరే షించాన్, ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం, నా దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది. ఏంటి ప్లానా? ఏం ప్లాన్ మామయ్య చెప్పు. అరే షించాన్, ఇప్పుడు కాదురా, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. వాళ్ళ సంగతి ఈ రోజు ఎట్లాగైనా తేలిపోవాలి. అమ్మయ్య మామయ్య, ఇప్పుడు ఎలాగలా ఇంటికైతే వచ్చేసాము. మామయ్య ఆ ప్లాన్ ఏంటో చెప్పు మామయ్య. అరే షించాన్ ఉండ్రా, ఫస్ట్ మనం పైకి వెళ్ళి ఆలోచించుకొని గీయాలరా ఏదైనా సరే. ఏం గీయాలి మామయ్య? అప్పటి నుంచి నాకు ఏం చెప్పట్లేదు, గీయాలంటున్నావు. అసలు ఏం ప్లాన్ మామయ్య, ముందు అది చెప్పు. అరే షించాన్, అది చెప్తే థ్రిల్ ఉండదురా, నేను గీసి చూపిస్తాను, ఫస్ట్ పైకి పదా. సరే పద మామయ్య, పదం. మామయ్య ఇప్పుడన్నా చెప్పు మామయ్య, పైకి అయితే వచ్చేసాము. అరే షించాన్, ఫస్ట్ నేను గీస్తా చూడు. మామయ్య ఇప్పుడు నువ్వు ఏం గీస్తావు చెప్పు మామయ్య. అరే షించాన్, నేను గీస్తాను, నువ్వు చూడు. నేను లాస్ట్ లో ఏం గీసానో చూసి తర్వాత మన ప్లాన్ అయితే చెప్తాను. అలాగే మామయ్య, గీ అయితే. అరే నేను గీసేది చూస్తే తర్వాత నువ్వు బిత్రపోతావురా షించాన్. ఏంటి మావయ్య అంత భయంకరంగా గీస్తున్నావా?
అవును రచించాను, అంత భయంకరంగా అయితే గీస్తున్నాను. ఇదైతే తలకాయి, ఇదైతే తలకాయి, ఆ తర్వాత ఇదైతే టోపీ. ఏంటి మామయ్య టోపీ అలా గీసావు? అదే టోపీ అంతేరా, దీనికైతే టోపీ ఇక్కడే ఉండాలి. అవునా, సరే సరే మామయ్య గీ అయితే. ఇదైతే కళ్ళు. ఏంటి మామయ్య అది కళ్ళా? అరే ఇప్పుడు గీసేది కళ్ళురా. ఏంటి మామయ్య కళ్ళు అలా గీస్తున్నావు? అరే షించాన్ నువ్వు చూడరా, తర్వాత మాట్లాడు. ఇదైతే ముక్కు, ఆ తర్వాత ఇదైతే నోరు. నోరని చెప్పి ఏం గీస్తున్నావు మామయ్య? అరే షించాన్ అది పెదాలురా. ఓకే పెదాలా అవి, సరే సరే గీ మామయ్య. ఏంటి మామయ్య అవి అంత భయంకరంగా గీసావు? అరే షించాన్ అవి పళ్ళురా. ఏంటి అవి పళ్ళా? మామయ్య ఏంటి మామయ్య పళ్ళు అంత భయంకరంగా ఉన్నాయి? అరే షించాన్ అదంతేరా, పళ్ళు అంతే భయంకరంగా ఉంటాయి. ఈ సైడ్ అంతా రక్తం వచ్చేసి ఉంటుందిరా దీనికి చీలిపోయి. ఏంటి రక్తమా? అవును రా షించాన్ రక్తమే. మామయ్య నాకెందుకో ఇది జోకర్ లాగా అనిపిస్తుంది మామయ్య. అరే షించాన్ ఇటు చూడ్డానికి అలా ఉంటాడు, కానీ ఇటు చేసే చేష్టలు మామూలుగా ఉండదురా. ఈడు పవర్లు అయితే మామూలుగా ఉండదు పవర్లు. ఏంటి అంత భయంకరంగా ఉంటాడు మామయ్య వీడు? ఇప్పుడు స్పాన్ చేస్తాను కదరా, నువ్వే చూస్తావు. మామయ్య త్వరగా గీ అయితే. గీస్తున్నారా షించాన్? ఇప్పుడేం గీస్తున్నావు మామయ్య? అరే షించాన్ ఇది డ్రెస్ రా, వాడి డ్రెస్. ఓకే డ్రెస్సా ఇది? ఏం మామయ్య ఏదో యూనిఫామ్ లాగా ఉంది. అరే షించాన్ వీడి డ్రెస్సే అలాగుంటుందిరా. ఓకే రే షించాన్, మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కలర్స్ అయితే వేయాలి. ఏంటి కలర్సా? సరే త్వరగా ఏ మామయ్య అయితే. అలాగే రే షించాన్ వేస్తున్నాను. మామయ్య ఏంటి మొత్తం బ్లాక్ వేస్తున్నావు? అరే షించాన్ నీకు తెలియదురా, నీకు స్పాన్ చేసిన తర్వాత మొత్తం డౌట్లు నీకు క్లియర్ అవుతాయి. నువ్వు ఫస్ట్ నేను గీసేది చూడు. అలాగే మామయ్య అయితే. అమ్మాయి షించాన్ చూసావా, మన సెట్ బెండ్ డాన్సింగ్ లేడీ అయితే అయిపోయింది. ఏంటి మామయ్య ఇది దీని పేరు సెర్బెన్ డాన్సింగ్ లేడీయా? అవును రా షించాన్, దీని పేరు అయితే సెర్బెన్ డాన్సింగ్ లేడీ. మన సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే అయిపోయింది. అరే షించాన్ ఇది చూడడానికి ఇట్లా ఉంది, కానీ దీన్ని స్పాన్ చేసిన తర్వాత అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. అరే షించాన్ ఒకటి మర్చిపోయాను రా. ఏంటి మామయ్య అది? గీస్తాను చూడు ఫస్ట్ నువ్వు. ఏంటి మామయ్య అది ఎర్రగా? అరే షించాన్ ఇది మొత్తం రక్తం రా. ఏంటి రక్తమా? దీని మొత్తం రక్తం అంటుగా ఉంటుంది మామయ్య. అవును రా షించాన్, దీని పైన మొత్తం రక్తం అయితే ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది మామయ్య అది? అవును రా షించాన్, చాలా భయంకరంగా ఉంటుంది ఇది. అమ్మయ్య షించాన్ మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మామయ్య రక్తం అని చెప్పి ఏవో గీతలు గీసావు కదా మామయ్య. అరే షించాన్ స్పాన్ ఎంత అవుతుందో చూస్తూ కదా, చాలా భయంకరంగా ఉంటుంది. సరే స్పాన్ చేయి మామయ్య. రే స్పాన్ చేసే ముందు మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఆ తర్వాత మనం దీన్ని అయితే మన అసిస్టెంట్ గా మార్చుకోవాలి, లేకపోతే మనల్నే చంపేస్తుందిరా ఇది. ఏంటి మామయ్య మన ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన అసిస్టెంట్ గా తయారవుద్దా? అవును రా షించాన్. ఫ్రెండ్స్ మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే మన అసిస్టెంట్ గా తయారైతే చేస్తున్నాం. కానీ మామయ్య దీని అసిస్టెంట్ గా అయితే తయారు చేయి. ఓకే రా షించాన్, ఇదైతే మన అసిస్టెంట్. మామయ్య మా ఫ్యాన్స్ కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, కానీ నువ్వైతే స్పాన్ చేయి. అలాగే రా షించాన్, స్పాన్ అయితే చేసేస్తున్నాను. 3, 2, 1. మామయ్య నువ్వు గీసిన సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చేసింది మామయ్య. అవును షించాన్, నేను గీసిన సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చేసింది. మామయ్య ఇప్పటికైనా చెప్పు మామయ్య ప్లాన్ ఏంటో. అరే షించాన్ ఇది చాలా పవర్ఫుల్. ఇదైతే వెళ్ళి వాళ్ళని చంపి మన కార్ అయితే తీసుకొస్తుంది. ఏంటి మామయ్య ఈ జోకర్ బొమ్మ వెళ్ళి వాళ్ళని చంపి తీసుకొస్తుందా మన కార్ని? అరే షించాన్ దీని పవర్స్ నీకు తెలియదురా, చూడు ఒకసారి. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, చెప్పండి బాస్, మీకు ఎలాగా సహాయపడగలను? నువ్వు మాకైతే ఒక హెల్ప్ చేయాలి. మమ్మల్ని ఇందాక ఒక బల్లాస్ గ్యాంగ్ అయితే మమ్మల్ని కొట్టి మన కార్ని అయితే తీసుకెళ్ళింది. నువ్వైతే వెళ్ళి వాళ్ళని చంపి మా కార్ని అయితే తీసుకురావాలి. అలాగే బాస్, ఇంత చిన్న పనే ఈజీగా చేసుకొస్తాను. త్వరగా వెళ్ళి మా కార్ని అయితే తీసుకురా సెర్బియన్ డాన్సింగ్ లేడీ. అలాగే బట్ట బాబు, వెళ్ళి మీ కార్ని అయితే తీసుకొస్తాను బాస్. అలాగే సెర్బియన్ డాన్సింగ్ లేడీ వెళ్ళు త్వరగా. మామయ్య దానికి ఏం పవర్లు ఉన్నాయి మామయ్య? ఎగురుతుంది, కింద పడిపోతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు పడింది మామయ్య, మళ్ళీ పడిపోయింది చూడు మామయ్య. అరే షించాన్ అది అలాగ చేస్తుంది, కానీ చాలా పవర్ఫుల్ రా. చూసావా దెబ్బకి ఎంత స్పీడ్గా వచ్చి పడిందో. అవును మామయ్య, ఇల్లు గుద్దుకొని కింద పడిపోతా ఉంది. ఇంకా వాళ్ళని చంపడేమో కానీ ఇల్లు గుద్దుకొని ఇదే చచ్చిపెట్టుంది మామయ్య. అరే షించాన్ చూసావా ఎంత స్పీడ్ వెళ్తుందో, అలాగే చూసావా ఎంత హైట్ ఎగురుతుందో. మామయ్య ఏంటి మామయ్య అది అక్కడి నుంచి ఎక్కడితే ఇక్కడికి వచ్చి పడింది? అరే షించాన్ చూసావా ఎంత లాంగ్ జంప్ చేస్తుందో అది, అలాగే చూసావా ఎంత స్పీడ్ వెళ్తుందో. మామయ్య అయినా కానీ లాంగ్ జంప్ స్పీడ్కి వెళ్తే సరిపోద్దా? వాళ్ళని కొట్టాలి కదా మామయ్య. అరే షించాన్ నువ్వు చూస్తావు కదా అది ఎలా కొడుతుందో ఏంటో. దెబ్బకి వాళ్ళందరూ చచ్చిపోతారు, ఒక్కో దెబ్బకి అందరు చచ్చిపోతారా. ఏంటి మామయ్య దీనికి ఒక్కో దెబ్బకి అందరు చచ్చిపోతారా? లేదు మామయ్య అంత సీన్ లేదు. అరే షించాన్ నువ్వు చూస్తావు కదరా, చూసావా ఎంత స్పీడ్ గా అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు కూడా వాళ్ళందరూ చచ్చిపోతారా నాకు తెలిసి. మామయ్య లేదు మామయ్య, నాకు వాళ్ళే దీన్ని కొడతారేమో మామయ్య.
కానీ ఏమాత్రం మామయ్య దాని జంప్ అయితే సూపర్ గా ఉంది మామయ్య. చూసావా ఎంత హైట్ ఎగిరి అవతల పడిపోయిందో. ఇది కానీ లాంగ్ జంప్ లో కానీ పార్టిసిపేట్ చేసిందంటే మన కంట్రీకి గోల్డ్ మెడల్ ఏమో కానీ డైమండ్ మెడల్ వస్తుంది మామయ్య. అవును షించాన్, తర్వాత మాట్లాడదాం. ముందు చూడు, అదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దాదో చూద్దాం. నువ్వేనా మా బాస్ కొట్టింది? ఎవడు మీ బాసు? ఆ ఫ్రాంక్లిన్ గాడేనా? అవునరా, మీ ఫ్రాంక్లిన్ బాస్ నేనే కొట్టా. ఏం చేస్తావు? నిన్ను కూడా కొడతాను. రే వీడిని కాల్ చేయండి రా. ఏంటి నన్ను కాలుస్తారా? తీసుకోండిరా. చూసారా దెబ్బగా తెలిపారు. తీసుకో, నువ్వు కూడా తీసుకో. మీరేం మెంబర్స్ ఆ గ్యాంగ్ లో? చూసారా నా ఒక్క దెబ్బకైతే చచ్చిపోయారు. ఏమే ఒక్క దెబ్బకైతే చచ్చిపోయారా? బాస్ వీళ్ళనైతే చంపేశాను. ఇంకా మీ కార్ని అయితే తీసుకొచ్చేస్తున్నాను. అలాగే సెర్బియన్ డాన్సింగ్ లేడీ త్వరగా తీసుకొచ్చాయి. అరే షించాన్, చూసావా మన సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే వాళ్ళని ఒక్క దెబ్బకి చంపేసింది. అవును మామయ్య, మన సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే ఒక్క దెబ్బకి వాళ్ళని చంపేసింది మామయ్య. వాళ్ళకి కాల్చే సమయం కూడా లేదు మామయ్య మన సెర్బియన్ డాన్సింగ్ లేడీ. అవును రచించాను, వాళ్ళకి కాల్చే సమయం కూడా ఇలా ఒక్క దెబ్బకి వాళ్ళందరినీ చంపేసింది. అర్థం మామయ్య, మన సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే మన ఇంటికి అయితే వచ్చేసింది. మన కార్ని కూడా తీసుకొచ్చేసింది మామయ్య. అవును రచించాను, మన కార్ని కూడా తీసుకొచ్చేసింది. ఏంది మామయ్య, కింద నుంచి ఎగిరితే దెబ్బకి పైకి వచ్చింది అది. రచించాను, చూసావా ఎంత స్పీడ్ గా వచ్చింది అది. కారు కూడా బాగా తోలింది. బాస్ మీరు చెప్పిన పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం పని చేయాలి? సెర్బియన్ డాన్సింగ్ లేడీ నీ పని అయితే అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపో. ఏంటి బాస్ ఈ పనికి నన్ను పిలిచారు? ఇంకేదైనా పెద్ద పని అయితే చూడండి, నేనైతే వెళ్తున్నాను ఇంకా. అలాగే సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇంకా వెళ్ళిపో నువ్వు. మామయ్య ఇప్పుడు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించాను, ఇప్పుడు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒక హాంటెడ్ హౌస్ లో ఉంటుంది. ఏంటి మామయ్య, ఇప్పుడు ఆ హాంటెడ్ హౌస్ లో సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఉంటుందా? అవును రచించాన్. మామయ్య ఇప్పుడు మనం పిలిస్తే వస్తుంది అది మళ్ళీ? అవును రచించాన్, మళ్ళీ వస్తుంది. చూసావా ఒక్క దెబ్బకి మన ఊరు వదిలి వెళ్ళిపోయింది అది. అవును మామయ్య. ఫ్రెండ్స్ మనమైతే మనం మ్యాజికల్ డ్రాయింగ్ అయితే వాడి సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే తీసుకొచ్చాము. ఆ తర్వాత మన మామయ్యను కొట్టిన వాళ్ళని చంపేసాము. అలాగే మన ల్యాంబర్గిని అయితే తీసుకొచ్చేసాము. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే మనకు చాలా హెల్ప్ చేసింది. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.